హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ రేవంత్ రెడ్డి గారు ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టే కనిపిస్తుంది సార్. మన పిఎస్సి చైర్మన్ గా అరికపూడి గాంధీ గారిని నియమించారు. కాకపోతే ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్న ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాకపోతే ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్పేసి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా నేతా వ్యక్తులకే అది ఇవ్వాలి కాబట్టి. కానీ ఒక వివాదం అయితే చెలరేగింది పాడి కౌశిక్ రెడ్డికి, గాంధీ గారికి. లేదా అతను బీఆర్ఎస్ లో లేడు, కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అయ్యాడని చెప్పేసి ఒక వివాదం అయితే నడిచింది సార్. ఏంటి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడా, బీఆర్ఎస్ లో ఉన్నాడా, పిఎస్సి చైర్మన్ అసలు పట్ల మీ ఒపీనియన్ సార్ దీని పట్ల? అంటే ఇప్పుడు ఒక అభ్యర్థికి ఎన్నికల్లో గెలిచిన తర్వాత, అది ఇప్పుడు గాంధీ కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు, కానీ ఆ అభ్యర్థికి తాను గెలిచిన పార్టీ పట్ల ఒక బాధ్యత ఉంది. ఓకే. ప్రజలు ఓటు వేసేప్పుడు కొంత అభ్యర్థిని చూసి వేస్తారు, కొంతవరకు పార్టీని చూసి వేస్తారు. ఏ భావజాలానికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాకు హిందూ రాష్ట్రము, హిందూ భావజాలం, వాళ్ళకు ఒక మతము, మత విశ్వాసాలు వాడుకున్న. కాంగ్రెస్ పార్టీకి ఒక అప్రోచ్ ఉంది, రాజ్యాంగము, రాజ్యాంగ విలువలు. ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ఆయన ముందు పెట్టి మాట్లాడుతున్నారు. మార్క్సిస్ట్ పార్టీలు అంటే వాళ్ళకు ఒక భావజాలం ఉంటుంది. అవును. ఇది భిన్న భావజాలాల మధ్యన ప్రజల సమస్యలకు భిన్న పరిష్కారాల కొరకని భిన్న పార్టీలు ఉంటాయి. ఒక్కొక్క పార్టీకి ఒక భావజాలం ఉంటుంది, ఉండాలి. అవును. అది జరిగినప్పుడు, మీరు గెలిచినప్పుడు ప్రజలు మిమ్మల్ని చూసి ఓటు వేశారా, లేక మీ పార్టీ భావజాలను చూసి ఓటు వేశారా అనేటువంటి ప్రశ్న వస్తుంది. అవును. వచ్చిన తర్వాత, మీరు గెలిచిన తర్వాత మీకు ఆ స్వేచ్ఛ లేదు. ప్రజాప్రతినిధిగా ప్రజలు మీకు ఓటు వేసింది ఒక పార్టీ అభ్యర్థిగా, తర్వాత అట్లే మీరు వ్యక్తిగతంగా కూడా కొంత ఇతన్ని గెలిపిస్తే మనకు కొంత ఉపయోగంగా ఉంటుందని గెలిపించవచ్చు. గెలిచిన తర్వాత నైతికంగా ప్రజలకు బాధ్యత ఉంటుంది. మీరు వ్యక్తి కాదు కాబట్టి, అవును, స్వతంత్రమైన వ్యక్తి కాదు. మీరు ఒక పార్టీకి చెందిన అభ్యర్థి, ఒక భావజాలానికి చెందిన అభ్యర్థి అయినప్పుడు, మీరు ఆ పార్టీలు ఉన్నాను అని ఈ పార్టీలు ఉన్నాను లేని, ఇప్పుడు నేను కాంగ్రెస్ ఉన్నాను, ఈయనేమో కండువా కప్పాడు, తర్వాత ఆయనేమో పిఎస్సి చైర్మన్ చేశారు మర్నాడే. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో అసలు ఇది వాళ్ళు గొడవ చేస్తున్నారు, అసలు మీరు ఏంటి ఇట్లా కండువా కప్పే మర్నాడే పిఎస్సి చైర్మన్ కావడానికి అపోజిషన్ పార్టీ కూడా ఆ హక్కు ఉంది. అవును. కనుక ఇప్పుడు ఆయన పిఎస్సి చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థ లేకపోతే బీఆర్ఎస్ అభ్యర్థ, ఆయన ఇంతవరకు స్పష్టంగా చెప్పాలి. స్పీకర్ మాత్రం అతను బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించాడు. అవును. కనుక ఈ సంక్షోభం ఎందుకు వస్తుంది? ఇవాళ ఫలానా వ్యక్తి ఏ పార్టీలో ఉన్నాడు, పార్టీ మారాడా మారలేదా అనేటువంటి ఈ గందరగోళం మీద ఎత్తుందో, అది రాజకీయాల్లో ఈ వ్యక్తి మారుతున్నది. ఈ భావజాలం నచ్చక తాను గెలిచిన ఆ పార్టీ అదొక సబ్ రీజనల్ పార్టీ, అదో టీఆర్ఎస్, కేసీఆర్ అదొక అపోజిషన్, తాను గెలుస్తాను అనుకొని ఆ పార్టీ నుంచి పోటీ చేశాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత నేను పార్టీ మారుతాను అనేది అంటున్నాడు. అది తన వ్యక్తిగత యొక్క ప్రయోజనమా, అధికారంలో ఉండే పార్టీకి చేయడానికి వ్యక్తిగత ప్రయోజనమా, లేక నిజంగా ఆ పార్టీ చేస్తున్నటువంటి మార్గము, వాళ్ళు చేస్తున్న మంచి పని చేత మీకు ఆకర్షితులయ్యారా, ఆ విషయము మీ వ్యక్తిగతం కాదది. అవును. మీరు మీ ఓటర్స్కి ఒక మ్యాండేట్ ఇచ్చారు కనుక అలా మీరు మారాలన్నప్పుడు, ఎందుకంటే ఆ పార్టీ నాకు బాగా నచ్చింది, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను వాళ్ళు సరిగా చేరేమంటే వాళ్ళు చేస్తున్న పనులు నాకు బాగా నచ్చాయి కనుక నేను నా పదవికి రాజీనామా చేసి ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళి నేను మ్యాండేట్ తీసుకుంటాను, అప్పుడు నేను ఆ పార్టీలో వెళ్తానడంలో కొంత నైతికత ఉంటుంది. ఓకే. కానీ ఒక పార్టీ పేరు మీద గెలిచిన తర్వాత నేను పార్టీ మారుతాను, నా ఇష్టము, నేను ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాను అనేది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మన నార్త్ ఈస్ట్ ఈశాన్య భారతంలో ఇలాగే పార్టీలు మారుతుంటారు. అరుణాచల్లో ఒక అభ్యర్థి పోటీ చేసి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయన పోటీ చేసినప్పుడు ఆయన చెప్పింది ప్రజలకి ఏంటంటే, ఏ పార్టీ గెలిస్తే నేను ఆ పార్టీలో చేరుతాను. ఓకే. కనుక మీకు అఫీషియల్గా అధికారంలోకి వచ్చే పార్టీ అభ్యర్థి కావాలంటే నాకు ఓటు వేయండి, ఎవరు గెలుస్తారో మీకు తెలియదు, గెలిచే పార్టీలో నేను జాయిన్ అవుతాను అని ఆ దాకా అక్కడ దాకా. కానీ కనీసం అదిగా నైతికత. అవును. నేను ఇండిపెండెంట్గా చేస్తున్నాను, గెలిచే పార్టీలో జాయిన్ అవుతాను, మీకు గెలిచే పార్టీ అభ్యర్థి కావాలంటే నాకు ఓటు వేయండి అనేది అతను చేశాడు.
కానీ ఇక్కడ అట్ట కాదు, మీరు పార్టీ పేరు మీద గెలిచారు, పార్టీ కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఉంటుంది, తర్వాత తీరా గెలిచిన తర్వాత ఆ పార్టీ గెలుస్తుందని మీరు దాంట్లో ఉన్నారు, అది గెలవలేదు. అవును, మీరు ఎన్నికల్లో పోటీచిన తర్వాత తప్పకుండా గెలుస్తామని ఆ పార్టీ గెలుస్తుందని మీరు ఎట్లా అనుకుంటారు? అది పార్టీని ప్రజలు రిజెక్ట్ చేశారు. చేసినప్పుడు ఆ పార్టీతో ఉండాలి. మీరు మీరు కష్టకాలంలో కూడా ఆ పార్టీతోనే కొనసాగాలి. మళ్ళీ రేపు టీఆర్ఎస్ పార్టీ ఏదో మళ్ళీ ఒకవేళ అధికారంలోకి వస్తా అంటే మళ్ళీ నేను ఆ పార్టీలోకి వెళ్తాను అంటే ఇది మీ వ్యక్తిగత ప్రయోజనమో, లేకపోతే మీ ఇండస్ట్రీయో, మీ కన్సర్నో, మీరు చేసే వ్యాపారమో, మీరు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అధికార పార్టీ మద్దతు కావాలి కాబట్టి మీ వ్యక్తిగత ప్రయోజనం కొరకని మీరు ఇంకో పార్టీలో చేరుతాము అనేది ఉందో, అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల రాజకీయాల్లో పార్టీ పరంగా చూస్తే అది నైతికం కాదు, అది నిజంగా ప్రజాస్వామ్యం కూడా కాదు. కనుక ఇవాళ ఈ ప్రధాన మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడాం, కానీ చాలా చోట్ల ఇది జరుగుతున్నది. మహారాష్ట్రలో మనం చూసాము, శివసేన వాడు దానికి ఒక భావజాలం ఉంది, అనుకో ఐడియాలజీ ఉంది. అది సడన్గా పార్టీని స్ప్లిట్ చేసేసి అతను వెళ్ళి ముఖ్యమంత్రి అయిపోయాడు. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తా అంటేనే మీరు పార్టీని వదులుకొని పోతామంటే ఎట్లా వస్తుంది? అవును, అది పంజాబ్లో జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. అందరు అన్ని పార్టీలు దీనికి ఏ పార్టీ కూడా మా పార్టీ టికెట్ మీద గెలవని వాళ్ళని మేము తీసుకోము, మీరు ఒకవేళ రావాలని అంటే మీరు రిజైన్ చేయండి, కాంటెస్ట్ చేయండి, మళ్ళీ చేరండి అనేది ఒకవేళ అది ఒక విలువగా దాన్ని గౌరవించి అన్ని రాజకీయ పార్టీలు వస్తే ఇటువంటి గందరగోళం జరగదు. కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎవరు చేరినా మేము చేర్చుకుంటాం, ఏ పార్టీ నుంచి గెలిచినా చేర్చుకుంటాం అనడము రాజకీయ పార్టీల యొక్క విశ్వసనీయత, రాజకీయ భావజాలము, రాజకీయ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి ఏదైతే నైతికత ఉంది, ఇది దెబ్బతింటుంది. కనుక ఇవాళ ఈ ఫలానా క్యాండిడేట్ గురించి మనం అయితే మాట్లాడుకుంటామో, ఈ దీంట్లో ఉండే విలువలు ఏమిటి, రాజకీయాల సంస్కృతి ఏమిటి, వాళ్ళ రాజకీయాలు ఎంత అవకాశవాదంగా మారాయి, ఎంత వ్యక్తిగతంగా చేస్తున్నది, పోటీ పడుతున్న వాళ్ళు తమ వ్యక్తిగత ప్రయోజనాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిదే మనకు కనిపిస్తున్నది. కానీ దీంట్లో రాజకీయ పార్టీలు, పోటీలు, ఎన్నికలు, ప్రజల మ్యాండేట్లు ఇవి విలువలు లేకుండా వ్యక్తిగత ప్రయోజనాలు అయినప్పుడు ఇటువంటి నా దృష్టిలో ఇది దీర్ఘకాలికంలో రాజకీయాల్లో కానీ లేక రాజకీయ పార్టీల విశ్వసనీయత దెబ్బతింటుంది. ఆ ఫలానా క్యాండిడేట్ యొక్క విశ్వసనీయత కూడా దెబ్బతింటుంది. ఇది మొత్తంగా ఎన్నికల రాజకీయాలకి లిబరల్ డెమోక్రసీ ఏదైతే ఇప్పుడు మనం అంటున్నాము దానికి మాత్రం ఇది హాని చేస్తుంది. ఇది ఒక రకంగా మొత్తము రాజకీయ వ్యవస్థ యొక్క పునాదులు ఏవైతున్నాయో వాటిని చివరిగా ప్రజలు ఎవరిని గెలిచినా వాడి కొరకే వాడు గెలుస్తాడు, వాడి ప్రయోజనాలకే గెలుస్తాడు అనేటువంటి ఒక నిరాశావాదంలోకి ఎన్నుకుంటే మొత్తంగా వ్యవస్థను గౌరవించమనేది ప్రజలు తగ్గినప్పుడు అప్పుడు ఈ వ్యవస్థ పూర్తిగా బలహీనపడి ఈ వ్యవస్థ నిలవడం కూడా చాలా కష్టమైపోతుంది. వాళ్ళు కొన్ని వెల్లుల్లో పాటించాలనేది మనం ప్రధానంగా ఇప్పుడు మీరు చర్చించుకోవచ్చు. ఓకే సార్, ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ గారు అయితే సైలెంట్గానే ఉండిపోయారు సార్. ఆయన అసలు స్పందించినట్టుగా ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే చాలా రోజుల నుంచి వరదలు ఖమ్మంలో ముంచెత్తినప్పుడు కూడా ఆయన స్పందించలేదు, బయటకు రాలేదు. ఇంత పెద్ద ఇష్యూ ఇక్కడ జరుగుతున్నప్పుడు ఆయన స్పందించలేదు, మాట్లాడలేదు. చాలా మంది సార్ హైదరాబాద్లో చాలా చోట్ల పోస్టర్లు వేస్తారు, మిస్సింగ్ మాజీ సీఎం కేసీఆర్ గారు అని చెప్పేసి. ఎందుకు బయటకు రావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఇష్యూ పిఎస్సి చైర్మన్గా ఆయన చేసినప్పుడు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా మాట్లాడలేదు. ఎందుకు ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? కేసీఆర్ గారు కూడా అంటే ఇప్పుడు ఆయన మనము అంచనా వేస్తున్నప్పుడు తెలంగాణ ప్రజల్ని ప్రేమించి తెలంగాణ ప్రాంతాన్ని పునర్నిర్మాణం చేసి ఒక ఆదర్శమైన ఒక మంచి సమాజ నిర్మాణం చేయాలి, తెలంగాణ పునర్నిర్మించాలి. తెలంగాణ విస్మరించబడింది, ఆ విస్మరణకు వెనుకబడిన ప్రాంతం అనేటువంటిది ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని నడిపిందో ఇవాళ వెనక్కి చూసుకుంటే ఆ కమిట్మెంటు ఆయనకు ఎంత ఉన్నది అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే మీరు ఒక ఉప ప్రాంతీయ పార్టీని పెట్టి మీరు ఒక దశాబ్ద కాలం ఉద్యమం చేసి మీరు టౌన్ నోట్లో నేను తలకాయ పెట్టానని మీరు ఏది మాట్లాడినారో దేని కొరకు అన్నారు, ఎలాంటి తెలంగాణ కొరకు అన్నారు అనేటువంటి ప్రశ్న వస్తుంది. రెండవసారి కూడా ప్రజలు గెలిపించిన తర్వాత నిజానికి మీ మీద చాలా విశ్వాసంతో గెలిపించారు. మీరు గెలిపించినప్పుడు మొత్తము మీ పార్టీ పేరునే మీరు మార్చుకోండి. మీరు భారతీయ రాష్ట్ర సమితిని చేయవలసిన అవసరం మీకేమొచ్చింది? మీరు ఒక ప్రాంతీయ ఉద్యమం నిర్మాణం చేసి ఒక ప్రాంతీయ పార్టీగా ప్రజల దగ్గరికి వెళ్ళారు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు.
ఇచ్చినప్పుడు మీరు పార్టీ పేరును జాతీయ స్థాయి, మీకు జాతీయ స్థాయి యొక్క అంబిషన్ ఉండొచ్చు, జాతీయ స్థాయి రాజకీయాల్లో వెళ్ళాలని ఉండొచ్చు. మీరు ప్రాంతీయ పార్టీ, ఉప ప్రాంతీయ పార్టీనో జాతీయ, ఎన్నో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలో, జాతీయ రాజకీయాల్లో ఒక పాత్ర నిర్వహిస్తున్నాయి. అది కేసీఆర్ గారు చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ఆయన మొత్తంగా ప్రాంతీయ పార్టీ యొక్క అస్తిత్వాన్ని ఎప్పుడైతే వదులుకున్నాడో, దాంతో ఇవాళ ఏంటంటే కేసీఆర్ గారి మీద తెలంగాణ ప్రజలకు ఎంత గౌరవము, తర్వాత ఆయన పట్ల విశ్వాసము, ఒక ఉద్యమం నడిపిన ఉద్యమ నాయకుడు అనేది తానుగా చరిత్రలో తనకు ఉన్నటువంటి ఒక స్థానాన్ని తానుగా దాన్ని వదులుకోవడం అది ఒక విషాదం. ఆయన వ్యక్తిగత విషాదము, అది ఒక తెలంగాణ ప్రజల విషాదం కూడా. లేకపోతే ఆయన లైఫ్ టైం చీఫ్ మినిస్టర్. అవును, అది ఆయన ఎందుకంటే ఆయనకుండే ఆర్టికులేషను, ఆయనకుండే గ్రాస్పు, ఆయనకుండే రిఫ్లెక్షను, ఒక రకంగా ఆయన మాట్లాడే పద్ధతి, ఇదంతా మొత్తంగా తెలంగాణ ప్రజల మీద ప్రజలకు ఆయన పట్ల ఒక ఆకర్షణ ఉండేది. మీరు అవన్నీ ఎందుకు వదులుకున్నారు అనేది మా అలాంటి వాళ్ళకైతే అది మనకు బియాండ్ అవర్ కాంప్రహెన్షన్, అంటే మనకు అర్థం కాని ఒక వ్యవహారం ఇది. అది నాకు అనిపించడం వెంటనే కొంత ఆయనకు జ్యోతిష్కుల మీద, ఈ వాస్తు మీద, వీటి మీద ఎక్కువ నమ్మకం ఉంది. ఎవరో జ్యోతిష్ చెప్పాడమో మీకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది, మీ చేతిలో గీత చూస్తే ఇంకా పైకి పోయేది ఉంది, ఎక్కడో ఇలాంటి అంబిషన్ ఆయనకు వచ్చేసింది. జాతీయ స్థాయిలో నేను ఒక నాయకుడిని అవుతానన్నటువంటి వచ్చిందేమో అని ఒక అనుమానం వస్తుంది. లేకపోతే అంటే నాకు ఏ రకంగా చూసినా కూడా ఆయన పార్టీ పేరు మార్చుకోవడం కానీ, మొత్తంగా తెలంగాణ అస్తిత్వం గురించి అసలు మాట్లాడకపోవడం కానీ, తెలంగాణ అనే ప్రస్తావన తీసుకురాకపోవడం కానీ, దానికి మనకి అది ఏమి అర్థం కాని వ్యవహారం ఇది. కనుక ఇప్పుడు దానికి ప్రజలు పార్టీని తిరస్కరించిన తర్వాత మీరు ఇప్పుడు చేయవలసింది ఏమిటి? ఆయన చేయవలసింది ఏమిటంటే, ఒకటి మళ్ళీ అస్తిత్వానికి బ్యాక్ రావాలి. ఇంకా దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, వాళ్ళు ప్రత్యామ్నాయం లేదు, మళ్ళీ రావాలి. అది మళ్ళీ ఉప ప్రాంతీయ పార్టీ కావాలి. ప్రజలకి మళ్ళీ మీరు చెప్పగలగాలి, కొన్ని పొరపాట్ల వలన జాతీయ స్థాయిలో వెళ్ళడం వలన తెలంగాణకు ఒక ప్రయోజనం జరుగుతుంది అనుకున్నాను, కానీ మీరు దాన్ని అంగీకరించలేదు. కాబట్టి మీరు నన్ను ఉప ప్రాంతీయ పార్టీగా మీ వాళ్ళుగానే ఉండాలని అనుకుంటున్నారు. కాబట్టి నేను మళ్ళీ మీ పార్టీని మళ్ళీ ప్రాంతీయ పార్టీగానే మార్చి, మేము చేసిన పొరపాట్లు ఏవైతున్నాయో, కొన్ని తప్పుడు విధాన నిర్ణయాలు ఏవైతున్నాయో, ఇవి జరగకుండా మళ్ళీ మాకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా తెలంగాణ పునర్నిర్మాణం చేస్తామని ఒక విశ్వాసాన్ని కలిగించగలిగితే, అది ప్రజాస్వామ్యంగా ప్రవర్తిస్తాను, అందుబాటులో ఉంటాను, మంత్రులందరికీ స్వేచ్ఛ ఉంటుంది, తర్వాత తెలంగాణలో పాలన చాలా స్వచ్ఛమైన పాలన ఉంటే, ఇవి మళ్ళీ ఒకవేళ ఆయన తీసుకురాగలుగుతాయి. ఎందుకంటే విశ్వసనీయత నిబద్ధతలతో మళ్ళీ పునర్నిర్మించడం కష్టం. కానీ ఒక్కొక్కసారి డిఎంకే పార్టీ, ఎండిఎంకే పార్టీ చూస్తున్నాం కదా, ప్రజలు మళ్ళీ ఒకసారి అవకాశము ఇస్తే ఇవ్వచ్చు చరిత్రలో. కనుక ఈ మొత్తంగా జరిగింది అవుతుందో, మీరు చెప్తున్న ఈ తెలంగాణ అస్తిత్వం ఇది స్పందించడం లేదు, ఇవాళ నిజంగానే షాక్ తిన్నాడు. ఎందుకంటే జాతీయ స్థాయి రాజకీయాలను పోవాలనుకున్న మనిషికి ఇక్కడే ఉన్నటువంటి తన ఏ నేల మీద నిలబడ్డాడో ఆ నేలని కదిలినప్పుడు, ఇప్పుడు అందుకని ఆయన ఆ షాక్ నుంచే కుదురుకొని మళ్ళీ అసలు ప్రజల్లోకి వచ్చి, అది చరిత్రలో చాలా దానికి ఎఫర్ట్ చేయవలసింది. లేదా పార్టీని చంద్రశేఖరరావు గారికి, మన కేటీఆర్కో, లేకపోతే హరీష్ రావుకో అప్పచెప్పి, ఇక మీరు నా బాధ్యత అయిపోయింది, నేను నిర్వహించిన పాత్ర నిర్వహించాను కాబట్టి, మీరు యంగ్ తరం కాబట్టి ఆ తెలంగాణ రాజకీయాలను మీరు నెత్తిన వేసుకొని భారం మోసి తెలంగాణ ప్రజలకు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మీరు పూర్తి చేయడం కనుకంటే, అప్పుడు కేసీఆర్ గారు తన అధికారాన్ని బదిలించి ఈ యంగ్ పీపుల్ ఎవరైతున్నారు వీళ్ళు కూడా ఉన్న కాకుండా కొత్తగా వస్తున్నటువంటి తరాన్ని, ఉద్యమంలో పాల్గొన్న వాటిని, యువతరాన్ని తీసుకొచ్చి కొంత తెలంగాణ గురించి మదన పడుతున్న వాళ్ళ గురించి అట్లా వాళ్ళని తీసుకొచ్చి, అది ఒక చారిత్రకమైనటువంటి కృషి. కానీ ఆ కృషి చేయగలిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కొన్ని పొరపాట్లు చేస్తారు, అన్నీ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ప్రజల ఆకాంక్షలన్నీ పూర్తి చేసే పరిస్థితిలో లేరు. తప్పకుండా ప్రజలు మళ్ళీ ఒక ప్రత్యామ్నాయాన్ని చూడవచ్చు. ప్రత్యామ్నాయం చూసినప్పుడు ఒక